కాంగ్రెస్ అభ్యర్థి కావ్య మతంపై బీజేపీ వరంగల్ అభ్యర్థి ఆరూరి రమేష్ సంచలన కామెంట్స్ చేశారు. ఎస్సీ రిజర్వేషన్లో మహ్మద్ కావ్య నసీరుల్లా ఎలా పోటీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. గుంటూరుకు చెందిన మహ్మద్ కావ్య నసీరుల్లాకు వరంగల్కు ఏంటి సంబంధమని అన్నారు. గుంటూరు కోడలు కావాలా, ఓరుగల్లు కొడుకు కావాలా తేల్చుకోమని సూచించారు. వరంగల్ ప్రజలు తనను ఆశీర్వదించి బీజేపీకి ఓటు వేయాలని ఆరూరి కోరారు. పార్లమెంట్ ప్రజలకు నేను ఒకటే మనవి చేస్తున్నా, దేనికోసం మీరు పార్టీ మారారు, ఎందుకు నీ కూతురుకు టికెట్ కావాలి, మరి కావ్య గారికి ఈ వరంగల్కున్న సంబంధం ఏంటి? కావ్య నజరుద్దీన్ వారి అత్తగారు గుంటూరు, మరి ఆ గుంటూరు వాసికి వరంగల్ పార్లమెంట్ టికెట్ ఏం అవసరం? మరి దయచేసి మహమ్మద్ కావ్య నజరుద్దీన్ ఎందుకు ఇక్కడ ఈ ప్రజలు ఓటు వేయాలి? నేను మీ బిడ్డగా, ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డగా, ఈ ప్రజల మధ్యలో ఉన్న బిడ్డగా, ఈ ప్రజల మధ్య కష్ట సుఖాలు పంచుకున్న బిడ్డగా, మరి నేను ఒకటే మనవి చేస్తున్నా, మరి గుంటూరు వాసికి కావాలా, మీ బిడ్డ కావాలా? ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యాలి. పార్లమెంట్ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి కావ్య మతంపై బీజేపీ వరంగల్ అభ్యర్థి ఆరూరి రమేష్ సంచలన కామెంట్స్ చేశారు. ఎస్సీ రిజర్వేషన్లో మహ్మద్ కావ్య నసీరుల్లా ఎలా పోటీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. గుంటూరుకు చెందిన మహ్మద్ కావ్య నసీరుల్లాకు వరంగల్కు ఏంటి సంబంధమని అన్నారు. గుంటూరు కోడలు కావాలా, ఓరుగల్లు కొడుకు కావాలా తెలుసుకోమని సూచించారు ఆరూరి రమేష్. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా వరంగల్ ప్రతినిధి సతీష్ అందజేస్తారు. సతీష్, శిరీష, వరంగల్ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి రాజకీయ వాతావరణం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ఒకరిపైన ఒకరు అభ్యర్థులు కత్తులు దూకుంటున్నటువంటి మాటల యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ముందు ప్రకటించబడి తర్వాత బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మారినటువంటి కడియం కావ్య పైన బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు. దానికి సంబంధించి నిన్న నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ లో కడియం కావ్య పైన మతానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు స్థానికతకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఆమె గుంటూరుకు సంబంధించినటువంటి నసరుద్దీన్ ను వివాహం ఆడి గుంటూరు కోడలుగా ఉంది. ఆమె గుంటూరు కోడలుగా ఉన్నటువంటి వాళ్ళకు ఓటేస్తారా, ఇటు వరంగల్ బిడ్డగా ఉన్నటువంటి ఆరూరి రమేష్ కు ఓటేస్తారా, వరంగల్ ప్రజలు నిర్ణయించుకోవాలంటూ కూడా కామెంట్ చేశారు. దాంతో పాటు ఈ వరంగల్ రాజకీయాలకు సంబంధించి కడియం శ్రీహరి తమనంతా కూడా అణిచివేసి బీఆర్ఎస్ పార్టీని తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి నెట్టి ఎవరు పోటీ చేసేటువంటి అభ్యర్థులు లేకుండా చేసి తన కూతురును అభ్యర్థిగా ప్రకటించుకున్న తర్వాత పార్టీకి ద్రోహం చేసి అది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాడు. ఆయన మొదటి నుంచి కూడా ద్రోహం చేసేటువంటి బుద్ధి అంటూ కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఆరూరి రమేష్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. శిరీష, రైట్, థ్యాంక్ యూ సతీష్.